విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, శుక్రవారము పౌర్ణమి రాబోతుంది. ఆ రోజు విశిష్టత చెప్పండి. ఆ రోజున ఎలా వినియోగించుకుంటే అందరికి మంచి జరుగుతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శుక్రవారం పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చమ్మా. అందులోనూ ఆ రోజు హోళికా పౌర్ణమి. ఆ రోజు ఒక రోజు ముందు కామదహనం జరిగి తెల్లవారితే పౌర్ణమి రోజున మనం అందరం కూడా చక్కగా రంగులు ఆడుకునేటటువంటి సమయం ఈ పౌర్ణమి. అందులోనూ శుక్రవారం వచ్చింది కాబట్టి ఇది లక్ష్మీప్రదమైనదిగా గుర్తించాలి అందరూ కూడా. మనకు తిథివార నక్షత్రాలను బట్టి ఏ రోజు ఎలాంటి విధానాల్ని ఆచరించాలి అనేటటువంటిది జ్యోతిష్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ శుక్రవారం పౌర్ణమి అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి అందరూ కూడా దీన్ని ఏ రకంగా వినియోగించుకోవాలంటే దారిద్ర్యాన్ని దూరం చేసుకోవడానికి, అదృష్టాన్ని దగ్గర చేసుకోవడానికి, పూర్వజన్మలో చేసినటువంటి సకల విధమైన పాపములు తొలగించుకోవడానికి ఈ యొక్క పౌర్ణమిని మనం వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున శ్రీచక్ర ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. అందులోనూ ఆ రోజున వీలైతే శ్రీచక్రాన్ని మనం ఒక పళ్ళెల్లో పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో, ఆవు పెరుగుతో, తేనె, నెయ్యి, చక్కెరతో, ఈ పంచద్రవ్యాలతో శ్రీచక్రాన్ని అభిషేకం చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే ఈ పౌర్ణమి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పౌర్ణమి అంటేనే షోడశ కళలకు చాలా విశేషమైనటువంటిది అనే అర్థము. అందులోనూ ఇది శుక్రవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి ఆ తల్లి ఆదిపరాశక్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా ఆ రోజున శ్రీచక్రార్చన గాని చేస్తే సకల విధములైనటువంటి శుభములు తొలగిపోతాయి. వీలైతే ఆ రోజున ఇంట్లో లక్ష్మీ దీపం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. లక్ష్మీ దీపాన్ని వెలిగించుకోండి. చక్కగా మీ ఇంట్లో ఒక రావి ఆకు తీసుకోండి. రావి ఆకు తీసుకొని దాని మీద పసుపుతో ముగ్గులు వేయండి. పసుపుతో ముగ్గులు వేసి చక్కగా కడిగినటువంటి శుద్ధపరిచినటువంటి దీపాన్ని మట్టి ప్రమిదైనా సరే, పంచలోహ ప్రమిదైనా సరే, ఇత్తడి ప్రమిదైనా సరే, ఆ ప్రమిదలో చక్కగా నిండుగా నువ్వుల నూనె వేసి ఈ చక్కగా దీపం వెలిగించండి. 2 దీపాలు వెలిగించాలి. ఒక్క దీపం అనేటటువంటి దేనికి కూడా పనికిరాదు. ఏ దీపం వెలిగించినా 2కు మించే వెలిగించాలి తప్ప 1 వెలిగించకూడదని శాస్త్రం. కాబట్టి 2 దీపాలు వెలిగించుకోండి. ఆ తర్వాత దీపాలు వెలిగించుకొని ఆ దీపాలు ఇరువైపులా పెట్టుకుని మధ్యలో శ్రీచక్రం పెట్టుకోండి. అది మేరు శ్రీచక్రమైనా పర్వాలేదు, శ్రీచక్ర యంత్రమైనా పర్వాలేదు, లేదు అంటే మామూలు శ్రీచక్రం ఉంటుంది, స్ఫటిక శ్రీచక్రమైనా పర్వాలేదు. ఇలా ఏదో ఒక శ్రీచక్ర యంత్రం మీకు ఏది అవకాశం ఉంటే, మీ ఇంట్లో ఏది ఉంటే ఆ శ్రీచక్రం తీసుకోండి. ఆ రోజున చక్కగా ఒక ఉచిత ఆసనం వేసుకొని దానిపైన కూర్చొని ఆ శ్రీచక్రాన్ని చక్కగా ఆవు పాలతో, ఆవు పెరుగుతో, పంచద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేయండి. అభిషేకం చేసే సమయంలో మేము ఏం చదువుకోవాలి అంటే చక్కగా లలితా సహస్రనామ పారాయణం, లేదా దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం, లేదు అంటే కనకధార స్తోత్రము. ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే, మీరు ఏది చదువుకోగలుగుతాను, నాకు ఈజీగా ఏది ఉంది అని అనుకుంటే ఆ దాన్ని మీరు ఎంచుకొని చక్కగా అవి చదువుకుంటూ చక్కగా మీరు అభిషేకం చేయండి. అయ్యో నాకు చదువు రాదండి, నేను చదువుకోలేను అని అంటే గనక ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే ఒక నామస్మరణతో చక్కగా ఆ శ్రీచక్రానికి అభిషేకం చేయండి. అభిషేకం చేసిన తర్వాత పౌర్ణమి రోజున ఆ శ్రీచక్ర శుద్ధి చేసి గంధము, కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత 108 మందార పుష్పాలు తీసుకోండి. ఈ శుక్రవారం చెప్తున్నాను, మీ దారిద్ర్యాన్ని దూరం చేసుకోవాలి అని అనుకుంటే, మీకున్నటువంటి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాలు, మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగించుకోవాలి అని అనుకుంటే రాసి పెట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున 108 మందార పుష్పాలతో శ్రీచక్రానికి అభిషేకం చేసి ఒక్కొక్క నామం చెప్పుకుంటూ, అమ్మవారి యొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క పుష్పం శ్రీచక్రానికి అర్పణ చేయండి. మందార పుష్పాలతో ఎవరైతే శ్రీచక్రార్చన చేస్తారో వాళ్ళ జీవితంలో డబ్బుకి కొరత ఉండదు. ఆ
లక్ష్మీదేవి స్థిరంగా వచ్చి ఆ శ్రీచక్రంలో నిక్షిప్తమై ఉంటుంది. మనకెప్పుడు కావాలన్నా డబ్బులు విరజిల్లేలా చేసేటటువంటి యంత్రంగా మారిపోయి మన ఇంట్లో కనక వర్షాన్ని కురిపించేటటువంటి మహద్భాగ్యము ఆ శ్రీచక్ర ఆరాధన వల్ల కలుగుతుంది. అందులోని ఈ పౌర్ణమి రోజున ప్రారంభం చేయండి. ఇలా 11 పౌర్ణిమలు మీరు చేసి చూడండి. 12వ పౌర్ణమి రోజున మీకు ఆర్థిక సమస్యలు ఉండవు, డబ్బు కొరత ఏర్పడదు, మీ జీవితంలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే శ్రీచక్రోపాసన అంత విశేషమైనటువంటి లాభాన్ని మనకు చేకూరుస్తుంది. కాబట్టి నీకు అనుకున్నప్పుడల్లా డబ్బులు కావాలన్నా, నీ జీవితంలో నీకు ధన ఆకర్షణ పెరగాలన్నా ఈ పౌర్ణమి రోజున మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. అందులోనూ ఈ పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి అంటే మనకు ఫలితాలనిచ్చేటటువంటి పౌర్ణమి. ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి యోగాలను మీ జీవితంలో అందిస్తుంది. మరి ఎప్పుడు చేయాలి అనేటటువంటి అవకాశం, ఇది సాయంకాలం ప్రదోష కాలంలో ఈ యొక్క పూజా విధానం చేసుకోండి. ఎందుకంటే పొద్దున్నే పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకోండి. చక్కగా 108 మందార పుష్పాలు మీరు ఏర్పాటు చేసుకోండి. లేదు 108 మందార పుష్పాలు మాకు దొరకలేదు అని అంటే గనక మీరు వీలైతే పారిజాత పుష్పాలు తీసుకోండి. పారిజాత పువ్వులైనా పర్వాలేదు, మందార పువ్వులైనా పర్వాలేదు. ఈ రెండూ దొరకట్లేదు అంటే ఎర్రటి గులాబీ పువ్వులు తీసుకోండి. రెడ్ కలర్లో ఉన్నటువంటి గులాబీ పువ్వులు తీసుకొని చక్కగా వాటిని అభిషేకమైన తర్వాత శ్రీ మహాలక్ష్మి నమః, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, సర్వభూతేత ప్రదాయిన్యై నమః అనేటటువంటి నామాలు చెప్పుకుంటూ మీరు ఒక్కొక్క పువ్వు అమ్మవారి దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవితం అద్భుతంగా రంగులమయంగా మారిపోయి ఆర్థిక పరమైనటువంటి విషయాలు మీ జీవితంలో మిమ్మల్ని బాధించవు, మిమ్మల్ని కష్టపెట్టవు, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవు. ఇక డబ్బు కొరత లేదు, ఉందిరా నాయన అని చెప్పి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డబ్బు కొరతను పూర్తిగా మటుమాయం చేసేటటువంటి అద్భుతమైనటువంటి యోగము దీని ద్వారా కలుగుతుంది. తప్పకుండా రండి, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. అంత విశేషమైనటువంటిది ఈ పౌర్ణిమ.